ఈ కన్నమైన గూడెం ఈ డ్యాములన్నీ తయారైనాయి మన ఎక్కువ తెలుసు నీకు ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి చేసిన ఈయన కొత్త ఎలగబెట్టింది ఏం లేదు. ఏం లక్షల కోట్లు ఉమ్మరించిన తర్వాత ఏం లాభం లేదు. లక్ష కూడా తీసుకొని తిందరూ ఇరిగిందో అయిపోయింది. అంతేనా? ఇప్పుడు మరి ఆయన మీద ఎంక్వైరీ చేసి కరెక్ట్ అంటవా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేపిస్తారు కదా మొత్తం. చెప్పారు కదా ఎవరైతే నేను కూడా తప్పు చేస్తే నా మీద ఎంక్వైరీ చేయాలి, నన్ను కూడా జైలు తోలాలి. తప్పేమున్నది? తప్పేముంది? ఎవరైతే ఏం లేదు. మన మన రాష్ట్రంలో ప్రతి మానవుడు పౌరుడు ఒకటే. వాళ్ళకి అధికారం ఉండొచ్చు, చెలాయించవచ్చు, కానీ తప్పితే ఎవరైతే కోరు. ఆల్రెడీ నువ్వు ఒక పరిపాలన చేసిన ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తివే చెప్తున్నావు, తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అర్హులే. అంతే కదా. మరి కేసీఆర్ కుటుంబం గట్లా చంద్రచంద్ర బిడ్డ ఎందుకు పోయింది అయ్యా జైలుకు? బిడ్డ ఎందుకు చెప్పు, బిడ్డ ఎందుకు పోయింది జైలుకు? రిమాండ్ ఎందుకు పోయింది? నువ్వు మంచిగా చెప్తి, నీ బిడ్డ ఎందుకు పోయింది? తెలంగాణ చెప్పు. నువ్వు అలా కొడుకుడు ఉన్నాడా? ఆమె పెద్ద చెప్తాడు ఎవరు? కేటీఆర్. అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న మేము 100 సీట్కి వెళ్తాం, మళ్ళా సరే అంటే 100 బొందనా అని తిడుతుండు కేసీ మన రేవంత్ రెడ్డి. నువ్వులే వాళ్ళు తిడతారు. కాదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేమే గెలుతాము, రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కువ రోజులు ఉండదు అది అంటుండే కేటీఆర్. ప్రజల చేతిలో పని. అంతే కదా. ప్రజలు దాచుకుంటే ఎవరేం చేయలేరు. ప్రజల చేతిలో బాణం ఉంది. ఆ బాణాన్ని ఎవరు కొడతారు, వాళ్ళకి అదృష్టం ఉంటే వాళ్ళు అవుతారు. అంతే కదా. అంతేనా? కానీ మొత్తానికి అయితే ఇప్పుడు కేటీఆర్ కు పెద్ద, ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కేటీఆర్ పెద్ద సంబంధం లేదంటూ లేదు. అప్పుడు ఉన్నాడు, ఆయనే ఉన్నాడా? ఆడున్నాడు. అంత పోరాటం తెలంగాణ రాష్ట్రం కానీ జయ అన్నారు. జయ అన్నారు. ఎంతమంది పోరాటాలు చచ్చిపోయారు? 300-400 మంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఎట్ అయితే అంటూ వాళ్ళ మరి కుటుంబం వాళ్ళ పంచాయతీ చెప్పి రాకపోయినా పోయి మరి నేనే చెప్తా. శాస్త్రం ఉంది, ఎట్లా రాయి తిన్నాడు కూర్చొని రాజేసినట్టు మనం ఏమైతే నేను సదాకు 70 ఏళ్ళు దాటినా నా పని కూడా ఏం చెప్తాను, ఇంట్లో పంచాయతీ ఎంపుకో ఫస్ట్ అంటవా? అంతే కదా. ఇప్పుడు కుట్రాయి తిన్నాడు ఎట్లా రాయి అయితే చేస్తాడా? నా సొంత చిన్న కాదని అయిపోయి ప్రజల చేతిలో రవ్వుతూ ఏ రవ్వుతూ ఎటు పడుతుందో తెలియదు. బిడ్డ గట్ల ఎందుకు పంచాయతీ చేస్తున్నాడు? జైలుకి ఎందుకు పోయింది? ఆమె కరెక్టే, జైలుకి ఎందుకు పోయింది అయ్యా? అంతేనా కదా. ఎందుకు పోయింది? పంచాయతీ రావచ్చునా, అధికారం కాడ రావచ్చునా? వాళ్ళకి ఏందని అట్లా వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టున్నది. కుటుంబంలో ఉన్నది అంతే. పెద్ద మనిషి బయటకు వచ్చేటట్టు లేడిగా అతనంట కేసీఆర్ బయటకు ఇంట్లోకి వెళ్తలేడు. ఒక్కసారి అసెంబ్లీ వచ్చి మన అసెంబ్లీకి వచ్చి మన రేవంత్ రెడ్డి గారిని నిలిచి అడిగితే తప్పేమున్నది? నీ పరిపాలన బాగాలేదు, మంచి చెయ్యి అని సలహా ఇచ్చేవచ్చు కదా. నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయ్యి నువ్వు ఇళ్ళకెళ్ళి ఏం లాభం? ఏం జబర్దస్త్ ముచ్చడి చెప్పినవే. కాదు, మొన్న కేటీఆర్ పోయి నువ్వు రా రేవంత్ రెడ్డి కృషి చేసి పెట్టినా నువ్వు రా అని సవాల్ ఇస్తుంది ఇంకా రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఏమో